నువ్వు నీతిమంతుడుగా జీవించాలంటే యోబు గారిని నువ్వు రోల్ మోడల్గా పెట్టుకోవాలి. ఆయన ఉన్నప్పుడు నీతిగానే బ్రతికాడు, లేనప్పుడు కూడా నీతిగానే బ్రతికాడు. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ వ్యాపారం చేస్తూ ఉన్నా, ఏ ఉద్యోగం చేస్తూ ఉన్నా, ఎక్కడ చదువుతూ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఇదిగో నీవు నీతిగా జీవించాలి. ప్రియమని దేవుని సంగమా, యోబు నీతిమంతుడు. ఆస్తులు పోయినప్పటికీ, అంతస్తులు పోయినప్పటికీ, బిడ్డలు పోయినప్పటికీ, భార్య అని ఇదిగో ఉప్పు వేసి భార్య వెళ్ళిపోయినప్పటికీ, ఇదిగో పేరు ప్రఖ్యాతులు కోల్పోయినప్పటికీ, అందరూ వచ్చి అసహించుకున్నప్పటికీ, అందరూ వచ్చి నిందలు వేస్తున్నప్పటికీ యోబు నీతిమంతుడిగా జీవించాడు. ఏ రోజు దేవుడు దూషించలా, ఏ రోజు దేవుడు తిట్టలా.